ఎలా చార్టెడ్ అకౌంటెంట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? 10th అయిపోయిన తర్వాత ఇంకా కాలేజ్ వద్దు, పెళ్లి చేసేద్దాం అని మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం. కానీ నేను ఇంటర్మీడియట్ అన్న చదవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే అన్నారు. నాకు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవడానికి యాక్సెప్ట్ చేస్తాను, కానీ డబ్బులు ఇవ్వను. సో నాకు ఎంత కేసు అంటే అమ్మ నా మీద అంత నమ్మకం పెట్టి చదివిస్తుంది కాబట్టి నేను అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయాలి. నేను ఇంత ర్యాంకర్ అయిపోయానంటే నా గొప్పతనం అని చెప్పట్లేదు. మా మదర్ సపోర్ట్, మా ఫాదర్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే. కానీ కోవిడ్ టైంలో నా చేతుల్లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఊపిరాడలా. మీరు చారిటీ కూడా రన్ చేస్తున్నారు అని, ఏంటి అసలు ఆ చారిటీ? అంటే హ్యారీ పాటర్ ఇట్లాంటి స్టోరీస్ పిచ్చిగా చూస్తారు, కానీ నాకు వాటికంటే కూడా మన సంస్కృతి ఏంటి, మన చరిత్ర ఏంటి మన పిల్లలకి తెలియాలి. ఎక్సలెంట్. అండ్ దానికి కూడా మనకి బీకేసీ ట్రస్ట్ అని, భాస్కర కృష్ణ చారిటబుల్ ట్రస్ట్. మా మదర్ పేరు భాస్కర్ లక్ష్మి, మా ఫాదర్ పేరు కృష్ణారెడ్డి. ఈ 2 పేర్లు కలిపి భాస్కర్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాం. ఓకే. ఇప్పుడు రామాయణం మహాభారతం చదువుతావా? భాగవతం అండ్ దశావతారాల బుక్స్ కావాలని పట్టు. ఏదైనా ఒక మంచి లైన్ చెప్తావా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మని. పిల్లలు యూట్యూబ్ రీల్స్ వీటికి అలవాటు పడుతున్నారు, కానీ అసలు వాళ్ళకి భగవద్గీత మహాభారతం ఏం తెలియని బుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీరు ఏ క్రిస్టియన్ అన్న తీసుకోండి, బైబిల్ లేని ఇల్లు ఉంటుంది. ముస్లిమ్స్ని తీసుకోండి, అసలు వాళ్ళు నమాజ్ చేయకుండా ఉన్న రోజు ఉంటుందా? ఖురాన్ చదవకుండా ఉంటారా? కానీ మరి మనం ఎందుకు ఇట్లా తయారయ్యాం? ఐ డోంట్ నో. దాని గురించి భగవద్గీత లేని ఇల్లు కూడా ఉంది. అది నాకు లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ లో అర్థమైంది. అందరినీ భగవద్గీత బుక్స్ తెమ్మన్నా. కొంతమంది పిల్లలు మా ఇంట్లో అదేంటని అడుగుతున్నారు అన్న. హాయ్, హలో, నమస్తే. చార్టెడ్ అకౌంటెంట్ లక్ష్మి గారితో మనం ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాము. మేడం కూడా జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎలా బిజినెస్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, పిల్లలకి మనీ గురించి ఎలా గైడ్ చేయాలి, ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మేడం ఇచ్చారు. అసలు తన కెరియర్ ఎక్కడో నుండి ఇట్లా ఉన్నత స్థితికి ఎలా వచ్చారు, అంటే తన లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లక్ష్మి మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ రమ్య. మేడం, ఇప్పటి వరకు మీరు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పారు మనకి. అసలు ఫస్ట్ ఈరోజు మీ జర్నీ చూద్దాం మనం. ఎలా చార్టెడ్ అకౌంటెంట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? యాక్చువల్గా మాది కాకినాడ దగ్గర ఒక పల్లెటూరు, గొల్లల మామిడాడ అని. అక్కడ ఎంతసేపు అమ్మాయి పుట్టింది అంటే పెళ్లి చేసేయాలి అని ఒకే ఒక టార్గెట్ ఉంటుంది. అవును. ఆల్మోస్ట్ నాతో ఎల్కేజీ నుంచి జర్నీ చేసిన ఫ్రెండ్స్ ఎవ్వరు నేను 10th క్లాస్ చదివేసరికి లేరు. మ్యారేజ్ అండి. నేను ఒకే ఒక అమ్మాయిని, మిగిలిన వాళ్ళందరూ అబ్బాయి. ఎల్కేజీ నుంచి ఉన్న అబ్బాయిలందరూ క్యారీ అయ్యారు, ఎవరు డ్రాప్ అవుట్ అవ్వలే. కానీ అమ్మాయిలు మాత్రం ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. ఓకే. అసలు కాలేజ్లో నేను అడుగు పెడతాను అన్నది కూడా కళ. కానీ నాకు చిన్నప్పటి నుంచి కామర్స్ అంటే చాలా ఇష్టం. మా మామయ్యలు ఎంకామ్ చేశారు, సో నేను కూడా కామర్స్ ఫీల్డ్లోకే వెళ్ళాలన్నది నాకు ఒక కళ. ఓకే. నేను బేసికలీ ర్యాంకర్, నాకు 7th లో డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే. సో నేను చదవాలి అన్నది, నాకు చదువు అంటే పిచ్చి. టిల్ డేట్ నా చదువు నేను ఆపలేదు. నేను ఆల్మోస్ట్ 15 సర్టిఫికేషన్స్ చేశాను. సర్టిఫికేషన్సే కాదు, కోర్సెస్ కూడా. ఓకే. ఫస్ట్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తాను. 10th అయిపోయిన తర్వాత ఇంకా కాలేజ్ వద్దు, పెళ్లి చేసేద్దాం అని మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాను. కానీ నేను ఇంటర్మీడియట్ అన్న చదవాలని రిక్వెస్ట్ చేసుకున్నాను. మీరు పెళ్లి చేస్తే చేయండి, పెళ్లి తర్వాత కూడా ఆయన ఒప్పుకుంటే నేను చదువుకుంటూ ఈ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సరే అన్నారు. నాకు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పటి వరకు నేను మా ఊరు వదిలి బయటకు ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం హైదరాబాద్లో మన ఎల్బీ స్టేడియంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద గోల్డ్ మెడల్ తీసుకున్నా. ఎక్సలెంట్. ఓకే. కానీ తర్వాత నా చదువు కంటిన్యూ చేస్తారో లేదో నాకు తెలియదు. మళ్ళీ సేమ్ రిక్వెస్ట్, డిగ్రీ చదువుతా. డిగ్రీ చదివేటప్పుడే మాకు ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది.
ఓకే. అందులో అది చదివి చాలా ఇన్స్పైర్ అయిపోయా. నేను అయితే సీఏ అవ్వాలి, కానీ మా ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు ఎలా చేయరు. సమస్య లేదు. ఇప్పటి వరకు చాలా చదివేశాం. మాది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. సో ఇప్పటి వరకు డిగ్రీ, మన ఇంట్లో ఎవరు డిగ్రీ చదివిన వాళ్ళు లేరు అమ్మాయిలు. నువ్వు చదివావు, అదే పెద్ద అచీవ్మెంట్ అన్న దాంట్లో ఉన్నారు. కానీ నాకు గోల్ అయితే డిగ్రీ కాదు, నేను ఏదో చెయ్యాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఎంత గొడవ చేసినా ఆపేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆఫ్టర్ 1 year మా మదర్ నా బాధ చూసి, పెళ్ళి అవ్వలేదు, మన పెళ్ళి అయితే దాంట్లో ఏమన్నా బిజీ అయిపోయేదాన్నేమో, పెళ్లి కూడా అవ్వలేదు. సో నా బాధ చూసి మా మదరు కన్విన్స్ చేశారు. మా జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. మా తాతయ్యని, మా ఫాదర్ని అందరినీ కన్విన్స్ చేశారు. కానీ మా తాతయ్య ఒప్పుకోలేదు. ఒక కండిషన్ పెట్టాడు, నేను ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవడానికి యాక్సెప్ట్ చేస్తాను, కానీ డబ్బులు ఇవ్వను. మరి ఎలా? మా మదర్, చెప్పాను అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అని, మాకు పెళ్లి చేసినప్పుడు కొంత ఎసెట్ ఇస్తారు పొలాలు, అవును, దాని మీద పంటలు వస్తాయి. ఆ డబ్బులు తను సేవ్ చేసుకుంది. ఓకే. ఆ డబ్బులు తన దగ్గర ఉంది. సో ఈ డబ్బులు పెట్టి అమ్మాయిని చదివించేస్తాం. ఓకే. సో అయితే ఈ సేవింగ్స్ విషయంలో మీ ఫస్ట్ గురువు మీ మదరే. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆ డబ్బులు తను పెట్టి నన్ను చదివించింది. సో నాకు ఎంత కసి అంటే, అమ్మ నా మీద అంత నమ్మకం పెట్టి చదివిస్తుంది కాబట్టి నేను అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయాలి. సీఏ అన్నది ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వడం చాలా కష్టం, కానీ నేను అసలు ఏది సెకండ్ అటెంప్ట్ తీసుకోలేదు. సీఏ అయిపోయా. ఇంకా అసలు ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు. తర్వాత కంపెనీ సెక్రటరీ చేశాను. తర్వాత యుఎస్ వెళ్ళి సిపిఏ చేశాను. యుఎస్ వెళ్ళారు? యుఎస్ వెళ్ళా. ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్? ఆఫ్టర్ మ్యారేజ్. నా అదృష్టం ఏంటంటే, నేను ఎవరి అత్తింటికి ఎక్కడికైతే వచ్చాను వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్. ఓకే. మా మామగారు పర్టికులర్ గా నువ్వు ఎంత చదువుకుంటావో చదువు అని ఎంకరేజ్ చేసేవారు. మా అత్తగారు కూడా, పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అన్న ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. సో మా పెద్ద బాబు పుట్టిన తర్వాత యుఎస్ వెళ్ళా. వదిలేసి యుఎస్ సిపిఏ చేయడానికి. సో యుఎస్ నుంచి వచ్చిన తర్వాత వీడు పుట్టాడు. ఓకే. సో అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను ప్రాక్టీస్ లోనే ఉన్నాను. నాకు యాక్చువల్లీ ఫినాన్షియల్లీ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఒక ప్యాషన్. ఈవెన్ ఇప్పుడు ఈ ఛానల్ నడిపేది కూడా నేను డిఫరెంట్ క్లయింట్స్ తో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తాను కదా, జనాల్ని గైడ్ చేయాలి. అందరూ లైక్ ఫినాన్షియల్ లిటరసీ వాళ్ళకి తెలియాలి, అందరూ ఎర్న్ చేయాలి, అండ్ మన కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. ఎస్, అది నా గోల్. ఆ డెవలప్డ్ అవ్వాలి అంటే ఎవరు ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు. సో దాని గురించి పర్టికులర్గా ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. ఓకే. బేసికల్లీ నా ప్రొఫెషన్ ఏంటి అంటే ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో మేము 5 పార్ట్నర్లు ఉన్నాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రీమ్ చూస్తాం. పర్టికులర్గా నా స్పెషలైజేషన్ ఏంటి అంటే కంపెనీ స్టార్టప్స్, ఇన్సాల్వెన్సీ, దేనికైనా వాల్యుయేషన్ చేస్తాము. ఇన్సాల్వెన్సీ కేసెస్ ఎన్సిఎల్టీలో డీల్ చేస్తాం. ఓకే. బ్రాండ్ నేమ్ ఏమైనా మెన్షన్ చేశారా మేడం? LR&D కంపెనీ నా పేరే. ఓకే. ఎల్ఫా లక్ష్మి. ఓకే. సో LR&D కంపెనీ అని చెప్పి రన్ చేస్తున్నాం. ఈవెన్ మన నెట్వర్క్ అలర్ వరల్డ్ ఉంది. నేను యుఎస్ సిపిఐ చేశాను కాబట్టి సిపిఐ క్లయింట్స్, నాకు యుఎస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఇక్కడ నుంచే మేము వర్క్ చేస్తాం. మాకు అక్కడ వర్క్ లొకేషన్స్ నెట్వర్క్ ఉంది. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ యుఎస్, యుఏఈలో కూడా. ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఎస్ అన్న ఒక వర్డ్ మోటివేట్ చేస్తుంది. సో ఆ ట్యాక్స్ ప్లానింగ్ అంతా కూడా మేము చేస్తాం అన్నమాట. మీరు ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్స్ వరకు నడుపుతున్నారని విన్నాను నేను. మీరు అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే మీ ప్రొఫెషనల్ కెరియర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఫ్యామిలీ కెరియర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్యాషన్ అంతే, ఏం లేదు. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి లైక్ నా షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకుంటా. ఈ రోజు ఏంటి, ఏది ఇంపార్టెంట్, ప్రయారిటీ బేసిస్ మీద. ఫస్ట్ వీళ్ళు నాకు ఇంపార్టెంట్. వీళ్ళు 7:30కి స్కూల్కి వెళ్తారు, నేనే బస్ ఎక్కిస్తా. సో అప్పటి వరకు నేను ఆఫీస్ గురించి పెద్దగా పట్టించుకోను. వీళ్ళే నా లోకం. మదర్ రోల్ అంతే. వన్స్ ఇంక వీళ్ళు బస్ ఎక్కేసిన తర్వాత ప్రొఫెషనల్ లెవెల్కి షిఫ్ట్ అవుతా. అప్పటి నుంచి అన్ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నా మాట్లాడుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం. సో నెక్స్ట్ ఇంకా ఏ వర్క్ ఆ రోజు ప్రయారిటీ ఉందో దాని వరకు చూసుకుంటా. సో ఏ అమ్మాయి అయినా ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వాలంటే హస్బెండ్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా సపోర్టు ఇంత బ్యూటిఫుల్గా ఉంటే కంపల్సరీగా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్లీ మనకి పురాతన కాలం నుంచి జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేవారు, కానీ ఇప్పుడు అందరూ ప్రైవసీ అని, అదని ఇదని, అవును, సెపరేట్ అనుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడు దానికి ఎగనెస్టే.
నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు జాయింట్ ఫ్యామిలీ కావాలని కోరుకున్నాను. అండ్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడం, ఇంత చదువుకొని ఇన్ని ఆర్గనైజేషన్స్ మేనేజ్ చేయగలం, మనం ఇంట్లో రిలేషన్స్ మేనేజ్ చేయలేమా? మీరు చారిటీ కూడా రన్ చేస్తున్నారు అని, ఏంటి అసలు ఆ చారిటీ? నేను చెప్పాను కదా, నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే మా మదర్ సపోర్ట్. చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఇంట్లో వెళ్ళు, వంట చేయి, ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు అప్పచెప్పలే. నువ్వు చదువుకోవాలి, నాకు చదువు అంటే ఇష్టం, నువ్వు బాగా చదువుతావు, చదువు. నేను ఇంత ర్యాంకర్ అయిపోయానంటే నా గొప్పతనం అని చెప్పట్లా. మా మదర్ సపోర్ట్, మా ఫాదర్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే. కానీ కోవిడ్ టైంలో నా చేతుల్లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఊపిరాడలా, కోవిడ్ వచ్చి. సో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నేను చారిటీ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఆమె ఉండి నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ప్రొఫెషనల్ గా నిలబడగలిగాను. అవును. సో ఇట్లా ఎవరైనా మధ్యలో కెరియర్ గ్యాప్ వచ్చినా, ఆగిపోయినా వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం, పర్టికులర్లీ ఎడ్యుకేషన్ అని. ఆల్మోస్ట్ ఇప్పటికొచ్చి మన ఆర్గనైజేషన్ నుంచి ఒక 100 స్కాలర్షిప్స్ వరకు వెళ్ళి ఒక 10 kids ని అడాప్ట్ చేసుకున్నాం ట్రస్ట్ లో. అండ్ కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ ఇస్తాము. అండ్ పర్టికులర్లీ సమ్మర్లో నేను సమ్మర్ క్యాంప్ రన్ చేస్తాను. మార్నింగ్ 8:30 to 9:30 బిఫోర్ ఆఫీస్. ఓకే. సో 8:30 to 9:30 నేనే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తాను. అన్ని నేనే పర్సనల్ గా చేస్తాను. రామాయణం, భాగవతం, మహాభారతం, ఇట్లాంటి మన ట్రెడిషనల్ గ్రంథాలు, అంటే హ్యారీ పాటర్, ఇట్లాంటి స్టోరీస్ పిచ్చిగా చూస్తారు, కానీ నాకు వాటికంటే కూడా మన సంస్కృతి ఏంటి, మన చరిత్ర ఏంటి మన పిల్లలకి తెలియాలి. ఎక్సలెంట్. అండ్ దానికి కూడా మనకి బీకేసీ ట్రస్ట్ అని, భాస్కర కృష్ణ చారిటబుల్ ట్రస్ట్. మా మదర్ పేరు భాస్కర్ లక్ష్మి, మా ఫాదర్ పేరు కృష్ణారెడ్డి. ఈ 2 పేర్లు కలిపి భాస్కర్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాం. ఓకే. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇలా చదువుకొని మధ్యలో డిఫికల్టీస్ వల్ల ఆగిపోయిన వాళ్ళు ఇలా ఉంటారు, మన ఛానల్ని కూడా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అసలు మీరు? మనకి బీకేసీ ట్రస్ట్ ఛానల్ ఒకటి ఉంది, డిస్క్రిప్షన్ లో ఇస్తాము. దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వాళ్ళు నేను దాంట్లో కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. ఓకే. ఎనీవన్, నా టార్గెట్ 1,00,000 మందిని చదివించడం. ఓకే. సో అంటే నా ప్రయత్నం నేను చేస్తాను. టార్గెట్ చాలా పెద్దదని తెలుసు, బట్ ప్రయత్నించడంలో అయితే తప్పలేదు కదా. 1,00,000 పెట్టుకుంటే కనీసం 10,000 చేయగలనా కూడా నా జన్మ సార్థకమైనట్టే. ఆ తర్వాత వీళ్ళకి అప్పచెప్తాను, వీళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటారు, మన కామెంట్స్ లో కూడా చూసాను కదా, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? అవ్వచ్చండి. అంటే నా పర్సనల్ నెంబర్స్ నేను ఎక్కడ డిస్క్లోజ్ చేయను, చేయకూడదు కూడా. మనకి ఆఫీస్ ఉంది. ఓకే. సో LR&Co అని చెప్పి ఆఫీస్ వెబ్సైట్ మనకి గూగుల్లో కూడా దొరుకుతుంది. దాంట్లో ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ మాట్లాడచ్చు. ఓకే. మీరు పిల్లలకి సేవింగ్స్ గురించి కూడా చెప్పారు మన వీడియోలో, ఒక వీడియోలో. మీరు బయట పిల్లలకి ఎలా అనేది చెప్పారు, అసలు మీ పిల్లలకి ఎలా చెప్తున్నారు మనీ సేవింగ్ విషయంలో? పిల్లలు ఎలా సేవ్ చేసుకుంటున్నారు? అది పర్టికులర్ గా ఎడ్యుకేట్ చేయాలని చేయను నేను. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. చెప్పాను కదా, మా మదర్ ఆమె చిన్నప్పటి నుంచి సేవ్ చేసింది. అట్లాగే మాకు కూడా నేను ఇలా చేశానని చెప్తే మేము కూడా అది అలవాటు చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు నేను కూడా మేము ఇలా చేసాము అని వీళ్ళకి చెప్తున్నాను, వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. సో నా మాటల్లో కాదు, శౌర్య మాటల్లోనే. మా అబ్బాయి, చిన్న అబ్బాయి శౌర్య. ఓకే. హాయ్ శౌర్య. శౌర్య సే హాయ్. హాయ్. ఎలా మనీ ఎలా సేవ్ చేసుకుంటున్నాను? మమ్మీ ఏం చెప్తుంది మనీ సేవింగ్ విషయంలో? మనీ సేవింగ్ లోనా? నువ్వు ఫస్ట్ ఏం చేసేవాడివి? బ్యాంక్ లో పెట్టుకున్నా. బ్యాంక్ లో పెట్టుకోకముందు ఏం చేసావు? డిబ్బి. ఫస్ట్ కాయిన్స్ అవన్నీ డిబ్బీలో సేవ్ చేసుకున్నాడు. తర్వాత అదంతా కలెక్ట్ చేసి అసలు ఎలా చిన్న వయసు కదా నీది, ఎలా సంపాదిస్తావు డబ్బులు? నేను హోంవర్క్ ఆడుకొని మంచిగా ఉంటే అమ్మ మంత్లీ 1000 ఇస్తుంది. ఇంకా వేరే సోర్స్ ఏముంది? సమ్మర్ హాలిడేస్ లో ఏం చేసావు? 50 పాయింట్స్. సమ్మర్ క్యాంప్ అటెండ్ అయ్యి పాయింట్స్ తెచ్చుకొని బాగా పర్ఫామ్ చేశాడు. 50 పాయింట్స్ పెడితే 50 out of 50 వచ్చింది. ఓకే, గ్రేట్. అంటే నేను చెప్పడమే కాదు, శ్లోకాలు ఇట్లాంటివన్నీ చెప్పడమే కాదు, వీళ్ళతో చెప్పిస్తా మళ్ళీ. ఓకే. ఇప్పుడు రామాయణం, మహాభారతం చదువుతావా? భాగవతం ఉంది బుక్. భాగవతం అండ్ దశావతారాల బుక్స్ కావాలని పట్టు. ఏదైనా ఒక మంచి లైన్ చెప్తావా? ఒక శ్లోకం అంటే చెప్పండి. భగవద్గీత శ్లోకం చెప్తా. కర్మణ్యేవాధికారస్తే చెప్పు. కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మని. ఎక్సలెంట్, గ్రేట్. డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంట్, అలాగే మన మూలాలు మన సాంప్రదాయాలు చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. నిజంగా మేడం. అవును, ఇప్పుడు ఇన్స్టాగ్రాము పిల్లలు యూట్యూబ్ రీల్స్ వీటికి అలవాటు పడుతున్నారు, కానీ అసలు వాళ్ళకి భగవద్గీత మహాభారతం ఏం తెలియని బుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాదు, అవన్నీ కాదు, అసలు భగవద్గీత మన పవిత్ర గ్రంథం అని కూడా తెలియని పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో భగవద్గీత లేదట. నిజంగా షాక్ అయ్యా నేను, ఎక్కడ బతుకుతున్నామని. మీరు ఏ క్రిస్టియన్ అన్నా తీసుకోండి, బైబిల్ లేని ఇల్లు ఉంటుందా? అవును, ముస్లిమ్స్ తీసుకోండి, అసలు వాళ్ళు నమాజ్ చేయకుండా ఉన్న రోజు ఉంటుందా? ఖురాన్ చదవకుండా ఉంటారా? కానీ మరి మనం ఎందుకు ఇట్లా తయారయ్యాం? ఐ డోంట్ నో. దాని గురించి భగవద్గీత లేని ఇల్లు కూడా ఉంది. అది నాకు లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ లో అర్థమైంది. అందరినీ భగవద్గీత బుక్స్ తెమ్మన్నా. కొంతమంది పిల్లలు మా ఇంట్లో అదేంటని అడుగుతున్నారు అన్నారు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా తయారవుతుంది. భగవద్గీత అన్నది మనకి జస్ట్ ఓన్లీ మన హిందూ మతం అని కాదు, అది మోటివేషనల్. అవును, చాలా మంది యూనివర్సిటీస్ లో కూడా దాన్ని ఒక సబ్జెక్ట్ గా అడాప్ట్ చేసుకుంటున్నారు, క్రిస్టియన్ యూనివర్సిటీస్ లో. కానీ మన గ్రంథాల విలువ మనకు తెలియట్లేదు. ఇప్పుడు మొన్న సునీత విలియమ్స్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా మోటివేషన్ భగవద్గీత అని. అవును, ఖచ్చితంగా. ఆమె నిజంగా ఆ ఏజ్ లో అక్కడ ఉండి అన్నాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, మనకు ఇంట్లో ఉన్న కంఫర్ట్స్ ఏమీ ఉండవు, కానీ ఆవిడ అలా నిలబడగలిగి వెనక్కి రాగలిగిందంటే ఓన్లీ భగవద్గీతే కారణం. ఇప్పుడు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటున్నా అని చెప్పావు కదా నువ్వు, అసలు డిబ్బీ నుండి బ్యాంక్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు మళ్ళీ? డిబ్బీలో అయితే ఏమీ రావట్లేదు, బ్యాంక్ లో అయితే 3% వస్తుంది. ఏమొస్తుంది 3%? 3%? దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. అంటే నీ మనీ 100 రూపీస్ ఉందంటే బ్యాంకరు ఇంకో 3 రూపీస్ యాడ్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఆ మనీని బ్యాంక్ లోనే ఉంచుతావా, నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ ఉందా మళ్ళీ? ఎస్ఐపి స్టార్ట్ చేస్తానువా? తెలుసా నీకు ఎస్ఐపి అంటే ఏంటది? బ్యాంక్ లో 3% వస్తే అందులో 15% ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ తీసి ఎస్ఐపికి కన్వర్ట్ చేస్తాను నువ్వు? గ్రేట్. ఎవరు చెప్పారు నీకు ఇదంతా? అమ్మ చెప్పిందా? సరే, అది ఎలా పెరుగుతుంది కూడా చెప్పు మరి. 40 years దాకా చేస్తూ ఉంటారు అలాగా నాన్ స్టాప్. అప్పుడు నేను ఇచ్చింది 4 lakhs, నాకు వచ్చేది 48 years అవునప్పుడు నాకు వచ్చే అమౌంట్ 1 crore. 1 crore? సో మా వాడు రెజల్యూషన్ పాస్ చేసుకున్నాడు, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఎస్ఐపి లో పెడతాడు, అట్లా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాడు. ఓకే, సో 1 crore కి ముందే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేసావు అయితే. అది అలా సేవ్ చేసుకుంటాడంట. మీ పెద్ద బాబు కూడా ఇంతేనా మేడం? ఇంకా షార్ప్. అవునా? 2 years పెద్ద కదా, అందుకు ఇంకా బాగా అర్థం అవుతాయి. తను సేవింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు అన్ని కలిసి చేస్తారు, అసలు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండరు. ఈ రోజు వాడికి స్కూల్ ఉంది, వీడికి స్కూల్ లేదు, అందుకని నాతో వచ్చాడు. చూసారు కదా, మేడం చాలా చక్కగా వాళ్ళ పిల్లలకి కూడా సేవింగ్స్ గురించి చెప్పడం, భగవద్గీత గురించి చెప్పడం, ఇలాంటివి చాలా మోటివేషనల్ థింగ్స్ చేస్తున్నారు. మీకు కూడా ఏదైనా ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేడం గురించి మనకి గూగుల్లోకి వెళ్ళి ellarco.in వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మేడం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు డైరెక్ట్గా కూడా మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు.